హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈ యొక్క 2026 సంవత్సరంలో 2వ నెలలో మొదటి శుక్రవారంలో ప్రియులారా ప్రభు మనలను ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి అందరూ 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క స్వస్థత స్తుతి ఆరాధన కూడిక దినమున ఏ వాక్యం చెప్దామా అని అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయములో ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకునెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనెంత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారు బెత్లెహేములో ఆయన జన్మించాడు, నజరేతులో పెరిగాడు. కపెర్నహూము అనే పట్టణములో ఆయన నివాసం ఉండి ఆ చుట్టుపట్ల గ్రామములు తిరుగుచూ ఆయన సువార్తను ప్రకటించినట్లుగా దేవుని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కపెర్నహూము అనే పేరుకి అర్థం ఏంటి అని అంటే, యెహోవా ఆదరణ పట్టణము. కపెర్నహూము అనగా అర్థం ఏంటి చెప్పండి? యెహోవా ఆదరణ పట్టణము అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ కపెర్నహూము యొక్క మొదటి పేరు, ఈ కపెర్నహూముకి ఇంతకుముందు ఇంకొక పేరు ఉండేది. ఆ పేరు ఏంటి అని అంటే ఎల్కోషు. ఏంటి చెప్పండి? ఎల్కోషు. ప్రియులారా, ఈ కపెర్నహూము అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాహూము అనే ఒక ప్రవక్త పేరులో నుండి ఈ కపెర్నహూము అనే పేరు వచ్చింది అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడట ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి దగ్గరికి ప్రియులరా బేదలు మాత్రమే రాలేదు, రోగులు మాత్రమే రాలేదు, కానీ అధికారులు కూడా ఆయన దగ్గరికి వచ్చారు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ప్రియులారా, యేసు ప్రభువారు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శతాధిపతి అనగా
ఎవరు అని అంటే 100 మంది సైనికులపై అధికారిగా ఉన్న అధికారిని శతాధిపతి అంటారు. ఈ యొక్క అధికారి కింద ఎంతమంది సైనికులు ఉంటారట? 100 మంది సైనికులు. 100 మంది సైనికుల పైన ప్రియులారా అధికారిగా ఉన్న అధికారిని శతాధిపతి అంటారు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒకసారి ఇక శతాధిపతి ప్రియులారా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను ఏం చేస్తాడట? వేడుకున్నాడు. ప్రియులరా, ఆయనకు మనవి చేశాడు. ఏమంటే ఆయనను వేడుకున్నాడు, లేక ఆయనను బ్రతిమిలాడుకున్నాడు. ఏం చేశాడట? ఆయనను బ్రతిమిలాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారి మొట్టమొదటిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రెండవది తన దాసుని గూర్చి ఆయనను వేడుకున్నాడు. ప్రియులరా, అప్పుడు యేసు ప్రభువారు ఈ శతాధిపతితో అన్నాడు, అయితే నేను వచ్చి వారిని ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. నేను నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తానయ్యా అని యేసు ప్రభువారు ప్రియులారా ఈ శతాధిపతితో అన్నప్పుడు ఈ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాదు నాయనా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క అధికారి ఈ మాట పలికాడు? ఎందుకు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాను, లేక పాత్రుడను కాను నాయనా అని ఎందుకు ఇక శతాధిపతి అన్నాడు అని అంటే, యూదుల దృష్టిలో ప్రియులరా రోమియులు అన్యులు, అపవిత్రులు అనే విషయాన్ని మనం గమనించాలి. యూదుల దృష్టిలో రోమీయులు ఎలాంటి వారట? అన్యులుగాను అపవిత్రులుగాను ఉండేవారు. కనుక ఈ శతాధిపతి కూడా రోమా ప్రభుత్వము కింద ఉద్యోగం చేస్తున్నాడు. అందుచేత ప్రియులరా ఆ విషయం ఎవరికి తెలుసు? శతాధిపతికి తెలుసు. యూదులు మమ్మల్ని అన్యులుగా చూస్తారు, యూదులు మమ్మల్ని అపవిత్రులుగా చూస్తారు అని చెప్పి ప్రియులరా ఈ శతాధిపతి గ్రహించాడు. అందుచేత అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు నాయనా, నీవు మాట మాత్రం సెలవియ్యి, నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఏమంటున్నాడమ్మా? నీవు మాట మాత్రం సెలవియ్యి, నా దాసుడు స్వస్థత పొందుతాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యూదులో రోమీలతో మాట్లాడరు, వారి గృహాలలోకి వెళ్ళరు, వారితో సహవాసం చెయ్యరు అనే విషయాన్ని మనం గమనించాలి. యూదులు అన్యజనులతో ఎంత మాత్రం మాట్లాడరు, అన్యజనుల గృహాలకి వెళ్ళరు. అందుకే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనంలో కొర్నేలి ఇంటి దగ్గర ప్రియులరా పేతురు గారు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టివానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రియులరా దైవజనుడైన పేతురు గారు ఆ కొర్నేలితో చెబుతున్న మాటలు ఏమంటున్నాడు? అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినుట చూచి అప్పుడతడు
అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టివానిని ముట్టుకునుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదులంట ప్రియులరా అన్యజాతి వానితో సహవాసం చేయరు, యూదులు అన్యజాతి వానిని ముట్టుకోరు, వారి గృహాలకు కూడా వెళ్ళరు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేతనే ప్రియులారు ఈ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు నాయనా, నీవు మాట మాత్రం సెలవియ్యి, నా దాసుడు ఏం చేస్తాడు, స్వస్థపరచబడతాడు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మాటలో ఏముందమ్మా, స్వస్థత ఉంది. యేసయ్య మాటలో ఆరోగ్యం ఉంది ప్రియులరా. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రియులరా ఈ యొక్క శతాధిపతి అంటూ ఉన్నాడు చక్కటి మాట. ఏమంటున్నాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఏమంటున్నాడమ్మా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ శతాధిపతి యేసయ్య మాటను లేకపోతే యేసు ప్రభు వారి మాటను దేనితో పోల్చాడు అని అంటే సైనికునితో పోల్చాడు. యేసు ప్రభు వారి మాటని శతాధిపతి దేనితో పోల్చాడమ్మా, ఒక సైనికునితో పోల్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నేను కూడా అధికారమునకు లోబడిన వాడనే, నా చేతి క్రింద కూడా ఎవరున్నారు, సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. నేను ఒక సైనికునికి ఏదైనా ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ సైనికుడు తప్పనిసరిగా ఆ పనిని నెరవేర్చుకుని వస్తాడు. అలాగే నీ మాట కూడా సైనికుని వంటిది. నీ మాట ఎలాంటిది, సైనికుని వంటిది. నీ మాట కూడా అది బయలు వెళ్ళినప్పుడు కార్యమును జరిగించకుండా మరలా వెనకకు తిరిగి రాదు అన్నట్టుగా ప్రియులరా ఇక శతాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మాట ఎలాంటిది అని అంటే సైనికుని వంటిది. ఒక సైనికునికి ఒక పని అప్పగించినప్పుడు ప్రియులరా ఆ పని జరిగించకుండా సైనికుడు ఎలాగైతే తిరిగి రాడో, దేవుడు ఒక్క మాట సెలవిచ్చినప్పుడు ఆ మాట కూడా కార్యమును జరిగించకుండా మరలా తిరిగి వెనకకు రాదు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని భక్తుడు రాశాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఏమవుదటండి, నిరర్ధకము కానేరదు, అది వ్యర్థముగా మరలా తిరిగి వెనకకు రాదు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. మొదటి అధ్యాయము 37వ వచనం, లోకా 1:37లో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏమవుదట, నిరర్ధకము కాదు, వ్యర్థముగా తిరిగి రాదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు పలికిన ఏ మాట అయినా ఆ మాట ఏం చేస్తుందమ్మా, కార్యమును జరిగించుకుని వస్తుంది అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ శతాధిపతి ప్రియులారా యేసు ప్రభు వారి మాటను ఒక సైనికునితో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో ఆయన చెప్పిన మాట 10వ వచనంలో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో
ఎవనికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఏమండి, ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసమునకు యేసు ప్రభువే ఆశ్చర్యపడ్డాడట. శతాధిపతి యొక్క విశ్వాసమునకు ఎవరు ఆశ్చర్యపడ్డారమ్మా? యేసు ప్రభువే ఆశ్చర్యపడ్డాడు. కనుక ఇలాంటి విశ్వాసం మనకుందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనకి మనుషుల మీద విశ్వాసం ఉంటుంది, మనకి డాక్టర్ల మీద విశ్వాసం ఉంటుంది, మనకి మందుల మీద విశ్వాసం ఉంటుంది. కానీ ఎవరి మీద విశ్వాసం ఉండదు? దేవుని మీద విశ్వాసం ఉండదు. అందుకే ఒక్కొక్కసారి దేవుని కార్యాలు మన జీవితంలో జరగవు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులరా, దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసమును మనం కలిగిన వారిగా మనం ఉండాలి. ఏమిటి, ఇక శతాధిపతి యొక్క విశ్వాసమునకట యేసు ప్రభువారే ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి ఆయన తన వెంట వచ్చుచున్న వారిని చూచి అంటున్నాడు, ఇశ్రాయేలీలో ఎవనికైనా నేనెంత విశ్వాసం ఉన్నట్టు ఏం చేయలేదు, చూడలేదని నిశ్చయంగా లేక ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట అన్నారు కింద, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపట చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులట తూర్పు నుండి వస్తారు, పడమటి నుండి వస్తారు, వచ్చి అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు అన్నాడు. రాజ్య సంబంధులు అన్న దగ్గర ఒకటంకి వేసి రాజ్య సంబంధులు అనగా ఎవరో కింద రాశారు, రాజ్య కుమారులు. ఎవరట? ఈ రాజ్య కుమారులు ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు జనాంగంలో అనేకులు పరలోక రాజ్యం వెళ్ళరు, పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకంటే వారు యేసుక్రీస్తునందు ఏముంచలేదు, విశ్వాసము ఉంచలేదు, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచలేదు, యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా వారు నమ్మలేదు, అంగీకరించలేదు. అందుచేత రాజ్య సంబంధులంట పరలోక రాజ్యంలో ప్రవేశించరట. ఎక్కడికి వెళ్ళిపోతారు? వెలుపటి చీకటిలోనికి వారు త్రోయబడతారు. ఈ రాజ్య సంబంధులు ఇశ్రాయేలు జనాంగం అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. ఏమంటే ఈ మాట చెప్పి చివరిలో 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రియులరా, ఏమండి ఈ మాటలు చెప్పాక ఆ శతాధిపతితో అన్నాడు, ఇక వెళ్ళుము. ఏమన్నాడమ్మా? ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాక అని ప్రియులరా శతాధిపతితో చెప్పినప్పుడు ఆ శతాధిపతి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ గడియలోనే ఈ శతాధిపతి యొక్క దాసుడు ఏం చేశాడమ్మా? పక్షవాయువు రోగము నుండి ఏం పొందుకున్నాడు? స్వస్థతను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పక్షవాయువు రోగముతో బాధపడుతున్న ఈ సైనికుణ్ణి స్వస్థపరిచింది ఎవరు అనంటే యేసు ప్రభువారు. ఎలాగున స్వస్థపరచబడ్డాడు అని అంటే శతాధిపతి యేసు ప్రభు వారి మీద ఉంచిన విశ్వాసము ద్వారా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా
దేవుని కార్యాలు మన పట్ల జరగాలి అని అంటే ప్రభు పట్ల మనకి ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు కానీ దేవుని మీద ఏముంచరమ్మా? విశ్వాసం ఉంచరు, నమ్మిక ఉంచరు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా రోగమును తీసివేస్తాడు, దేవుడు నా యొక్క వ్యాధిని తీసివేస్తాడు, దేవుడు నాకు బలహీనతను తీసివేస్తాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు అని నమ్మరు చాలామంది. దేవుడు నా పట్ల ఈ కార్యాన్ని చేస్తాడు, దేవుడు నా బిడల పట్ల ఈ కార్యాన్ని చేస్తాడు, లేకపోతే దేవుడు నా భర్త పట్ల ఈ కార్యాన్ని చేస్తాడు, లేకపోతే దేవుడు నా కుటుంబం పట్ల ఈ కార్యాన్ని చేస్తాడు అని ఖచ్చితంగా నమ్మరు. గనుకే కొంతమంది జీవితాల్లో దేవుని కార్యాలు జరగడానికి కొంచెం ఆలస్యము అవుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను అడుగువారికి ఆయన ఫలమును దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చువాడట దేవుడున్నాడని నమ్మాలి, తన్ను అడుగువారికి ఆయన ఫలమును దయచేయగలడు, దయచేస్తాడు అని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుచేతనంటే విశ్వాసము లేకుండా ఎవడునూ దేవునికి ఇష్టడుగా ఉండలేడు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అని అంటే మనకు ఏముండాలి? దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా ఎంత మాత్రం మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. అంత మాత్రమే కాదు, విశ్వాసము లేకుండా ఎంత మాత్రం దేవుని కార్యాలు మన పట్ల మనం చూడలేం అనే విషయాన్ని మనం గమనించి ప్రియులారా, దేవుని బిడలమైన మనం విశ్వాసము కలిగిన వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో 3 విధాలుగా మనకి స్వస్థత కలుగు చేసేవాడిగా ఉన్నాడు. మొట్టమొదటి, నీ విశ్వాసమును చూచి. ఎవరి విశ్వాసం? నీ విశ్వాసమును చూచి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. రెండవది, నిన్ను దేవుని దగ్గరికి తీసుకుని వచ్చిన వారి విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువుతో పడి ఉన్న ఒక వ్యక్తిని 4 వ్యక్తులు ప్రభు దగ్గరికి మోసుకుని వచ్చినప్పుడు అక్కడ రాయబడింది, దేవుడు వారి విశ్వాసమును చూచి. ఎవరి విశ్వాసం చూశాడట? రోగి విశ్వాసాన్ని చూడలేదు అక్కడ దేవుడు. ఎవరి విశ్వాసం చూశాడు? 5వ వచనంలో ఉంది, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పక్షవాయువు రోగం కలిగిన ఈ వ్యక్తిని ప్రియులారా, యేసు ప్రభువారు ఎలాగున స్వస్థపరిచాడు అనంటే, తనను యేసు ప్రభు దగ్గరికి మోసుకుని వచ్చిన వారి విశ్వాసమును చూచాడు. చూచి ఆ రోగిని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది, కొన్నిసార్లు యేసు ప్రభువారు తన శక్తి ద్వారా రోగులను స్వస్థపరిచాడు. ఎవరి శక్తి ద్వారా? తన శక్తిని బట్టి. అలాగే ఒక్కొక్కసారి దైవజనునికి ఉన్న విశ్వాసమును బట్టి రోగిని స్వస్థపరుస్తాడు. దైవజనుడు కూడా నీ కొరకు ప్రార్థించే వ్యక్తి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఇది 3వ రకం. ఎలాగున 3 రకాలుగా దేవుడు మనలను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. మొట్టమొదటిది, నీ విశ్వాసమును చూసి స్వస్థపరుస్తాడు. రెండవది, నిన్ను తీసుకుని వచ్చిన వారి విశ్వాసాన్ని చూసి స్వస్థపరుస్తాడు. మూడవది, దైవజనుని విశ్వాసమును చూచి కూడా ఒక రోగిని ప్రభు స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ శతాధిపతి యొక్క ప్రియులరా
దాసుని దేవుడు స్వస్థపరచడానికి కారణం శతాధిపతి ప్రభువు పట్ల ఉంచిన విశ్వాసం. ఏ విశ్వాసం చెప్పండి? శతాధిపతి ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? ప్రభువు మీద విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, నీవు మాట మాత్రం సెలవి. ఏమన్నాడమ్మా? నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు నాయన అని ఖచ్చితంగా నమ్మాడు. అందుచేత ఏమండి, ప్రభు మాట సెలవిచ్చినప్పుడు ఆ శతాధిపతి యొక్క సైనికుడు పక్షవాయువు రోగము నుండి ఏం చేశాడమ్మా? స్వస్థత, పరిపూర్ణమైన స్వస్థతను పొందినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో మనకి స్వస్థత కలగడానికి కారణం, లేకపోతే మనను స్వస్థపరిచేది ఏది అని అంటే దేవుని పట్ల మనకున్న విశ్వాసమే. కనుక ప్రభు పట్ల మనం పరిపూర్ణమైన విశ్వాసమును కలిగిన వారిగా మనం ఉండి ప్రభు యొద్ద నుండి ప్రతి విధమైన ఈవులను మన జీవితాల్లో మనం పొందుకునే వారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రియులారా, ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాటలాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పరమ తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడా, నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయనా తండ్రి, ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన యొక్క శతాధిపతి నీ యొద్దకు వచ్చి నాయన తన దాసుని గూర్చి నిన్ను వేడుకున్నప్పుడు, నిన్ను బ్రతిమిలాడినప్పుడు నాయన మాట చేత శతాధిపతి యొక్క సైనికుని నీవు స్వస్థపరిచావు నాయన. అవును తండ్రి, నీ మాట జీవము కలిగినది నాయన. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభావము ఉంది నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు. నీవు మాట సెలవీయగా అది కార్యమును చేయకుండా తిరిగి రాదు అని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మా తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నాయనా నీకు వందనాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మరిచిపోనిదయ్యా యేసయ్యా. నీ మాట మరిచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట. బంధించబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట. బంధించబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట. కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట. కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది ఆగినా నీ మాట మారదయ్యా.
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. తలలు వంచి కాళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రభువా, ఇంతవరకు జరిగిన యొక్క స్వస్థతా స్తుతి ఆరాధనలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా జరిపించారు, నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన శతాధిపతి యొక్క దాసుని నాయన మాట చేత పక్షవాయువు రోగము నుండి నీవు స్వస్థపరిచావు నాయన. తండ్రి, శతాధిపతికి నీ పట్ల ఉన్న విశ్వాసమును బట్టి నీవు తన దాసుని స్వస్థపరిచావు తండ్రి. అటు రీతిగా నిబిడలమైన మేము నాయన నీ పట్ల పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారిగా మేము ఉండడానికి సహాయము చేయండి మా పరమ తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. నాయన, ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి. ఈ మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా దీవించండి. ఎవరు ఏ విధమైన అవసరతలతో, ఎవరు ఏ విధమైన సమస్యలతోనైనా నీ సన్నిధికి వచ్చారు నీకు తెలుసు గనుక నీ బిడలను దర్శించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి నాయన. రుణ బాధల చేత బాధపడుతున్న బిడలను, వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి వారిని విడిపించమని ప్రార్థన చేయుచు ఉన్నాను మా తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. అలాగనే మీరు మాకు అప్పగించిన సంఘ బిడలను, వారి కుటుంబాలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీరు మాకు అప్పగించిన నీ పరిచర్యను కూడా బహుగా అభివృద్ధి పరచమని ప్రార్థన చేయుచు ఉన్నాను మా తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ సమయమున ఈ యొక్క ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెలుచు ఉండగా మీరే నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన
యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభు రాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును, అలాగనే ఎందరైతే మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారు వారికి అందరికీ, అలాగునే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలండి.